విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంటోంది. ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి వారి ఆధ్యాత్మిక సందేశాలతో పాటు శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రను దశ దిశలా చాటే మహా కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వేలాదిగా ఈ కార్యక్రమానికి తరలివచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా లక్షలాది మంది భక్తులను నడిపిస్తున్న ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలను సులభమైన భాషలో ప్రజలకు చేరవేస్తూ విశేష ఆదరణ పొందారు. ఆయన ప్రవచనాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని ప్రసిద్ధ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి చరిత్రను దశ దిశలా వ్యాప్తి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీన పద్మనాభం మండల కాంప్లెక్స్ వేదికగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి బహిరంగ ఆధ్యాత్మిక సభ జరగనుంది. స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ శ్రీ అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు గోపీరాజు ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ కసిరెడ్డి దామోదరం ప్రముఖుల ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సభా ప్రాంగణమైన మండల కాంప్లెక్స్ ను క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చిదిద్దే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక సభకు భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. రేపు 20వ తేదీన చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో ఇక్కడ పద్మనాభం మండలం పద్మనాభంలో జరపడానికని స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఆయన 20వ తారీఖున వస్తున్నారు. 20వ తారీఖు సాయంత్రాన్ని ఇక్కడ కార్యక్రమం ఉంది. దాని నిమిత్తం మరి ఇక్కడ మండల కాంప్లెక్స్లో ఉన్న అన్నీ బాగు చేసి ఆఫీసులు పెట్టి గ్రౌండ్ అంతా బాగు చేసి దానికి సన్నద్ధం అవడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ వారు మరి మిత్రులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తాను. మరి రేపు ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క ప్రాచుర్యాన్ని ఎక్కువ చేయడానికి ఏదైతే ఘాట్ రోడ్డు నిర్మించామో మరి ఘాట్ రోడ్డు మీద భక్తులు కూడా ఎక్కువయ్యారు. మరి ఇది ఇంకా అభివృద్ధి చెందడం కోసమని మా యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేయడం జరుగుతుంది. మీ అందరికీ పద్మనాభ స్వామి వారి పండుగ అంటే అనంత పద్మనాభ చతుర్దశి కార్తీక మాసంలో మెట్లోత్సవం మీకు ఎంతో ప్రాముఖ్యం సంతరించిందో ఈ ప్రాంతానికి. కోటేశ్వరరావు గారు రావడం 3వ చరిత్ర ఉంటుంది ఈ ప్రాంతానికి. దీని వెనకాతల ప్రధానంగా ఆయన గురువు గారు అనుమతి ఇవ్వడం ఒకటి అదృష్టం అయితే, ఆయన అలా ప్రేరణ చేయడంలో మన ప్రాంత ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారి తాలూకా కృషి ఒక తోడైతే దానికి ఆద్యం పోసి వెళ్ళాలండి చూడాలి గురువు గారు అని ఒక మాట చెప్తే అంత ప్రేమ మన అన్నంరాజు సత్యనారాయణ గారికి గురువు గారు అంటే ఎంత ప్రేమ అంటే ఆ అనుబంధం ఒక తండ్రి కొడుకుల కన్నా అనుబంధంకి అతీతంగా ఎలా ఉంటుంది, గురు శిష్యుల కన్నా అతీతంగా ఉన్న అనుబంధాన్ని వారు పొందారు అన్నంరాజు సత్యనారాయణ గారు. ఆయన వాడు ఇక్కడికి రావడం ఏమిటని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆయనకున్న పరిస్థితి, ఆయనకున్న దేవాలయం, ఆయనకున్న అనుష్ఠానం, ఆయనంతటి వారిని కదలి ఇక్కడ పద్మనాభం మండలం వారు తీసుకొచ్చారంటే కార్యక్రమం మీరు ఏ స్థాయిలో చేస్తారా అన్నది మాత్రం ఊహాతీతంగా జరగాలి. ఇందులో ప్రతి ఇల్లు, ప్రతి గడప, ప్రతి మహిళా తల్లి, ఎందుకంటే ఆయన దర్శనం కోసం వేచి ఉండి 5-6 సంవత్సరాలు దర్శనం లేని వాడు కూడా ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నట్టు ఆయనకి అలాగే పొగడం కూడా గురువుగారు ఇష్టం ఉండదు. కానీ ఆయన మాట విని ఉద్ధరింపబడిన వేల లక్షల కుటుంబాలతో అనుబంధం ఉండి నడుస్తున్న వాడిని కనుక చూస్తే చాలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే చూడటమే కాదు, వచ్చి మన పద్మనాభ స్వామి వారిని దర్శనం చేసుకొని, కుంతిమాత స్వామి దర్శనం చేసుకొని మన ప్రాంతాన్ని ఉద్దేశించి వెళుతున్నారంటే మన ఈ మండలానికి ఒక చరిత్ర సృష్టించబోతున్న రోజు రేపు 20వ తేదీ. అందుకు ప్రతి ఒక్కడు ఇది మనది, మన ప్రాంతంది, మన నియోజకవర్గంది, మన జిల్లాది కనుక ఈ వార్తని ప్రతి ఇంటికి చేర్చాలి.